నేనే హత్య చేశాను అని ఒప్పుకుంటా. మా అమ్మని వదిలే. ఈ పులి మేక ఆటలు ఇక్కడ చెల్లవు అరవింద్ గారు. కత్తెరతో ఆవిడ నేనే అంటే నిన్నెట్ అరెస్ట్ చేస్తా. అది అబద్ధం. వీ వాంట్ ఎవిడెన్స్. వస్తాయి హరి గారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో, ఎవరు జానకిని చంపారో మొత్తం పోస్ట్ మార్టంలో వస్తుంది. ఆ ఎవిడెన్స్ తోనే మా అత్తయ్య గారిని నిర్దోషిగా తీసుకొస్తాం. అసలు హంతకులకు, వాళ్ళ మోచేతు నీళ్లు తాగే చెంచాగాళ్ళకు కూడా చిప్పకూడు తినిపిస్తాను. ఆ పని చేయండి మేడం. నాకు కావాల్సింది దోషులకు శిక్ష పట్టమే. పడుతుంది. ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. మేడం, మనం సంఘటన జరిగిన స్కూల్ కి వెళ్లి ఎవిడెన్స్ లు సేకరించాలి సార్. నేను చేస్తానుగా మేడం. మీ మీద నమ్మకం లేకని కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళని పిలిపించాను. అత్తయ్య గారు, మీరిక్కడ ఎక్కువ రోజులు ఉండరు. కొంచెం చూసుకోండి. అలాగే మేడం. రండి. మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తా. చేసుకుంటే నా పెండ్లానివయ్యే నా కాళ్ళకాడే పడుండేదానివి. ఎన్ని కూసావే దొరక్కపో చెప్తా. చూడండి అమ్మా, అమ్మ చూడండి, అమ్మ చూడండి అమ్మా, అమ్మ లేవండి అమ్మా. డాక్టర్ గారు ఏమైంది? బావిలో పడిపోయిందండి. నేనే బయటికి తీశాను. మీకేమవుతారు? నాకేం కారండి. ఈ పాపకి అమ్మగారంట. అవునా? ఎందుకు బావిలో పడ్డారు? చెప్పమ్మా, మీ అమ్మగారేనా కాదా? కాదంటే నా డీటెయిల్స్ అన్ని అడుగుతారు. చెప్పానంటే భూపతికి తెలిసిపోతుంది. జానకి గారిని బతకనివ్వరు. చెప్పమ్మా. మా అమ్మగారే డాక్టర్. బావిలో పడ్డారంటున్నారు, మరి బ్లీడింగ్ ఎంత అవుతుంది? కత్తితో పొడిచినట్టున్నారు. నిజం చెప్పు. అది నేను మా అమ్మ వస్తుంటే ఎవరో దొంగోడు ఉన్నాడు డాక్టర్. మా అమ్మ దగ్గర బంగారం లాక్కుని పొడిచేసి బావిలో పడేశాడు. హత్య కిందకి వస్తుందమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయలేము. అవన్నీ నాకేం తెలుసు డాక్టర్. అప్పుడు దాకా మా అమ్మ బ్రతకదు. నాకు తను తప్ప ఇంకెవ్వరూ లేరు. అనాథనైపోతాను. మా అమ్మని బ్రతికించండి ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. శత్రువు అనుకున్న నువ్వు నేను నీ అమ్మనని చెబుతూ కాపాడాలని చూస్తున్నావు. నిజంగా నీకెవరు లేరా? చుట్టాలైనా ఉంటారు కదా. ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను చేస్తాను. మాకెవ్వరూ లేరండి. ప్లీజ్ అండి. రక్తం పోతుంది, మాట్లాడలేకపోతుంది. కాపాడండి. రాజులేవి బాబోయ్, కాలికేస్తే వేలికి, వేలికేస్తే మెడకేస్తుంది. ఏం చెప్పాలి? చెప్పు. అక్కడ పగిలిపోతే ఇంకా ఎక్కడుంటాయనేగా ఆలోచిస్తున్నావు. ఇక బయలుదేరండి. అయ్యో, ఇంట్లో పెట్టేసి ఇన్ని ఓదార్చడానికి వచ్చానండి. నా చేతికి కనిపించకపోతే హంతకురాల్ని చేసేస్తారా? జాను నేను ఎంత ఫ్రెండ్సో మీకు తెలుసు కదా. అసలు నేను తన్నెందుకు చంపుతాను? అవును, శృతి కాపాడేదే గాని శృతి చంపదు. అది విచారణలో కదండి తెలిసేది. ఎందుకు చంపారో విచారించాల్సింది నేనే చంపానని అందరిలో ఒప్పుకున్న బెజవాడ బుజ్జమ్మ గారినండి. ఏ పాపం తెలియని అమాయకులమైన మమ్మల్ని కాదు కదా. భార్య పోయిందన్న బాధలో ఉన్న మమ్మల్ని ఇరికించాలనుకోవడం మీకు భావ్యం కాదు. ఇంతకు మించిన సాక్ష్యం మీకు కావాలి అంటారు. అంతే కదమ్మా. గాజు ముక్కలు ఫోటోలు చూపిస్తే ఒప్పుకుంటారా? సరే, హాస్పిటల్ కి పదండి. దేనికి అక్షరా? పోస్ట్ మార్టానికి పంపారు కదా.
అందులో ఉన్న నిజాన్ని రిపోర్ట్స్ లో చూడ్డానికి. వదలరేంటంట? దాని బాడీ లేకుండా హరి రిపోర్ట్స్ రెడీ చేయిస్తానన్నాడు. అయ్యాయో లేవో కదా, వీళ్ళు దాని 7 చూస్తామంటే చేస్తాం కదా. ఏంటి తెగ ఆలోచిస్తున్నా? ఏమీ లేదు. అవి అప్పుడే వచ్చేస్తాయా అని. రాకపోతే దగ్గరుండి మరీ చేయిస్తాం. అవన్నీ నీకెందుకు? ఆ అక్షరమ్మా, రెడీ అయ్యాక వాళ్ళు పిలిచినప్పుడు కదా వెళ్లాల్సింది. పిలవకుండా రావద్దని వాళ్ళేం చెప్పలేరు కదా మిస్టర్ భూపతి. అది కాదక్షర. తడబాటు చూస్తున్నారా సార్? మీరిప్పుడు రాకపోతే జానకి గారిని మీరే చంపారని కన్ఫర్మ్ చేస్తాం. అదెలా చేస్తారు సార్? మేము రాము అని ఎప్పుడు అన్నాం? మరి మాటలాపి రండి. తప్పించుకోలేరు. తీసుకొస్తారు డాక్టర్, తీసుకొస్తారు. ఓకే, వాట్ ఈస్ దిస్ కిరణ్? కరెక్ట్ గానే చేశాను ప్రవీణ్. మన పవిత్రమైన వృత్తిలో దేనికి లొంగకూడదు. ఇంకోసారి ఇలాంటిది జరగకూడదు. బా, ఏంటి హరిగారు ఇలా అయింది? గ్రహచారం. ఏం చేస్తాం, ముందెళ్ళి పట్టరండి. తర్వాత సంగతి ఏంటనేది అప్పుడు చూద్దాంలే. ఏంటి చూసేది? ఏంటి వెళ్ళి తీసుకొచ్చేది? నేను దాన్ని కాల్చలేదు సార్. మీరు వెళ్ళగానే స్పృహలోకి వచ్చింది. ఏం చేయాలో తెలియక తీసుకెళ్లి బావిలో పడేశాం. నీ పాస్ గాల చెప్పింది ఏది చేయరే. సరే, బాయిలోనే పడేశారు. ఇప్పుడు వెళ్ళి తీసి ఫోన్ చేయండి. ఏం చేయాలో చెప్తాను. సరేనండి భూపతి గారు, రండి తీద్దాం. నేనా? నా వల్ల కాదు. సరే తీద్దాం. సరే, మైకేల్ని తీసుకెళ్దాం పదండి. వస్తామండి. ఇలాంటి వాళ్ళు నాకే దొరుకుతారు, నా కర్మ కాకపోతే. ఇప్పుడు ఈ నిజాయితీ ప్రవీణ్ గాని ఎట్టా నొక్కాలో ఏంటో. రేయ్, దూకితీ. దీంట్లోనే పడేశారా సార్? అవునరా, త్వరగా దూకితీ. అలాగే సార్. అక్షరం మొత్తం చెడగొట్టి పెట్టింది. ఇప్పుడు ఆ ప్రవీణ్ గడి చేతికి పోయింది. ఏమవుతుందో వణుకొచ్చేస్తోంది. లేదు సార్, ఈ బావేనా? అరే అవునరా, సరిగ్గా వెతుకు. లోపల ఏ బాడీ లేదు సార్. సరిగ్గా చూడరా, ఉంటుంది. సరే మేడం. బాడీ తీసి ఫోన్ చేయమన్నాడు. అరేం చెప్తాడు? కంగారు వచ్చేస్తోంది. లేదు సార్. అరే పద పద పద. లేకపోవడం ఏంట్రా? లేదు మేడం, కావాలంటే చూసుకోండి. మా వల్ల కాకే కదరా నిన్ను వెతకమని చెప్పింది. లోన్ మొత్తం వెతికాను సార్, లేకపోతే నేనేం చేయను. ఇందులోనే కదా వేశాం. లేదంటాడేంటి? ఇప్పుడేం చేయాలి? అమ్మా, నా వల్ల కాదు, నువ్వే మాట్లాడు. తీసారా అమ్మే? షాకింగ్ న్యూస్ హరిగారు. బావిలో జానకి బాడీ లేదండి. ఏమైంది? మాకేం తెలుసండి. మైకేల్ గాడు లోపల లేదంటున్నాడు.
అసలు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. చెప్పింది చేస్తే ఇదంతా ఉండదు కదా, బూతులు వస్తా ఉండయి. అబ్బా తిట్టకండి హరిగారు, ఇంకొక ఉపాయం చెప్పొచ్చు కదా. ఏం చెప్పను? అసలు పడేసిన బావి దగ్గరికి వెళ్ళారా? ఆ కంగారులో ఏ బావిలో పడేసింది కూడా మర్చిపోయారా? ఈ బావి హరిగారు? ఓ అదే అయితే ఉండాలి కదమ్మే, మీ మైండ్లు దొబ్బుండాయిలే. కన్ఫ్యూజ్ చేయకండి హరిగారు, ఫస్ట్ మేమేం చేయాలో అది చెప్పరా? ఒక్కటే దారిమే, మార్చురికి పోయి చచ్చిన ఆడి శవాన్ని తీసుకొచ్చి కాల్చి ఆ అస్థికలు పట్టరండి. ఏమంటున్నారు సార్? సరే అమ్మే, ఇక నన్ను వదిలేయండి. హరిగారు 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 ఆగండి. శవమే కదా మీకు కావాల్సింది, తీసుకొచ్చేస్తాం. మరి రిపోర్ట్స్ ముందు తీసుకురండి అమ్మే, కనపడ్డానికి ఉండాలి కదా, తర్వాత ఏం చేయాలో నేను చూస్తాను. సరే హరిగారు. చిన్ని వాళ్ళ మమ్మీ కూతురు కాదంటమ్మా, వాళ్ళ మమ్మీ కూతురు కాదంటమ్మా, ఉంటే DNA టెస్ట్ చేస్తారని, తన వల్ల ప్రాబ్లం రాకూడదని వెళ్ళిపోయింది. అందుకే తన గురించి మీకెవ్వరికీ చెప్పొద్దనింది. ఈ విషయం చిన్నికి ఎలా తెలిసింది? ఇదే నాన్న కారణం. చాచా, ఎవరో పొల్యూట్ చేయడానికి చెప్పుంటారా? చిన్ని అపర్ణ కూతురు కాకపోవడం ఏంటి? అపర్ణ కూతురే. హాస్పిటల్లో చిన్ని మమ్మీయే చెప్తుంటే వినిందంట నాన్న. చిన్ని నా కన్న కూతురు కాదని ఎవరికీ తెలీదు. లేదు బుజ్జి, అయినా అపర్ణ ఎందుకు అలా చెప్తుంది? చిన్ని సరిగ్గా వినుండదంతే. చిన్ని ఇప్పుడు ఎక్కడుందమ్మా? శివాలయంలో ఆ రోజు వచ్చిన స్వామీజీలతోనే ఉంటున్నానని చెప్పిందమ్మా. అవునా? సరే, మేము ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాం. థ్యాంక్స్ అమ్మా. పదండి. సారీ చిన్ని, నువ్వు డేంజర్ లో ఉన్నావని నిన్ను కాపాడుకోవడానికి చెప్పాను. మత్తుకు డబ్బులు ఎత్తుక్కోకుండా మస్తు గీయాలా? మేమంత కోటీశ్వర్లం కాదయ్యా. ఈ ఉంచు. ఏంటిది? దేనికే డెడ్ బాడీ ఇచ్చేస్తారా? నో, ఇది సగం కింద తీసుకుంటాను. ఇంకా కావాలా? సరేనండి, ముందు శవాన్ని తీసుకురండి, ఇచ్చేస్తాం. శవమేగా కావాలి? ఉండు, తీసుకొస్తాను. అమ్మయ్యా, కష్టం అవుద్దనుకున్నాను, ఈజీగానే అయిపోతుంది. అంటే మన టైం బాగున్నట్టు భూపతి గారు. లానే అక్షర, చిన్ని స్కూల్కి వచ్చి ఇక్కడికి ఇంకా రాలేదంటే ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదండి. అక్షర, నువ్వు బాధపడకు, ఇక్కడికి కదా రావాలి. ఆయనే తీసుకుని వస్తా అన్నారుగా, వస్తుంది. అసలు మనం ఎందుకు వెళ్ళడం? చిన్ని వచ్చే వరకు ఇక్కడే ఉండి తీసుకుని వెళ్దాం, సరేనా? అక్షర, స్టేషన్ నుంచి కానిస్టేబుల్ లక్ష్మి చేస్తుందండి. హలో మేడం, బుజ్జమ్మ గారికి సాయంత్రం నుంచి ఒంట్లో అస్సలు బాలేదు.
చలి జ్వరంతో బాధపడుతున్నారు. హరిగారు హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా ఒప్పుకోవటం లేదు మేడం. టాబ్లెట్లు వేశాం మేడం, తగ్గట్లేదు. జ్వరం వల్ల వారేమీ తినట్లేదు కూడా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. బుజ్జమ్మ గారు అసలే బాధలో ఉన్నారు, చెప్పొద్దన్నారు మేడం. ఇంకా ఉండబట్టలేక చేశాను. మేము వస్తున్నాం లక్ష్మి. అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదంటండి. హాస్పిటల్ కి కూడా ఆ హరి తీసుకెళ్ళనివ్వట్లేదంట. మనకు అత్తయ్య గారు కూడా ముఖ్యమే. మళ్ళీ వద్దాం పదండి. తెచ్చారా? ఉండండి, మా డాక్టర్ వస్తారు. శ్వేత, పోస్ట్ మార్టం చేశారో చచ్చాం భూపతి గారు. చెయ్యకముందే చచ్చేలా ఉన్నా ముత్తుగాడుస్తున్నాడు. రాకుండా వెళ్ళి వాడిని అక్కడే ఆపండి. వెళ్ళండి. ఏంటి నువ్వు నా కోసం చూస్తున్నావా? అది కాదు, నేనే చూసేసాగా నిన్ను. మిగతా డబ్బులు ఇచ్చే ముందేవో. ఆ వెధవసంతా పోస్ట్ మార్టం చేసిన జానకి గారి బాడీనిచ్చి డబ్బులు అడిగితే పోనీలే అని ఇచ్చారు. తాగుబోతోడు మళ్ళీ అడుగుతున్నాడు. మర్చిపోయి వచ్చేసాను. రేపు మళ్ళీ వస్తాం, నీ బ్యాలెన్స్ ఇస్తా. ఈ రేపులే వద్దనేది అనవసరంగా ఇచ్చా. అదేమన్నా మామూలు శవం అనుకున్నావా? యాక్సిడెంట్ లో తెచ్చిన కుర్రాడి శవం అది. 2 కిడ్నీలు అమ్ముకున్నా లక్షలు వచ్చేవి. ఏమంటున్నావురా? నరాలు కట్ అయిపోతున్నాయి. మగశవమా? నువ్వు శవమే కదా అడిగావు. నేను అడిగింది ఆడశవం రా. అది ఇప్పుడు చెప్తావేంటి? ఇదిగో ఇచ్చినప్పుడు మీరు చూసుకోవాలయ్యా. చంపావు కదరా. నేను కాదు, ఆడు చచ్చింది యాక్సిడెంట్ లా. ఇదిగో మిగిలిన సగం డబ్బులు రేపు ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. పోతే మొత్తం ఎనీ టైం మొత్తం. గుడ్ మార్నింగ్ మేడం. శ్వేత, నేను మళ్ళీ చేస్తాను. బాబోయ్, తెలియక కాల్చి అస్థికలు కూడా తీసుకొచ్చేసాం. అక్షర్ ఇక్కడే ఉంది. పోస్ట్ మార్టం పూర్తిగా చేయకముందే మగాడని తెలిస్తే అయిపోతామే. తీసుకుని వచ్చారు ప్రవీణ్ గారు. భూపతి, ఇవ్వండి. హరిగాడు కూడా లేడు. ఇట్నుంచి ఇటే జైలుకి అనుకుంటా. ఎంత చేసి ఉపయోగం లేదే. మేము ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళి చేయండి. అదేంటి భూపతి గారు? సచ్చినోడు ఇప్పుడు చెప్తున్నాడు. డాక్టర్కి ఇచ్చేసాం కదా. అదే అమ్మా నా టెన్షన్ కూడా. ఆ హరిని కలిసి విషయం చెప్దాం. వేరే దారేం లేదు మనకి. సరే పద. ధైర్యంగా తీసుకొచ్చారే. వాళ్ళ డాక్టర్తో ఏదో చేయిద్దాం అనుకుని ఉంటారు. అందుకే మనమే ముందొస్తాం. ఇంకేం చేయలేరండి. చిన్ని గురించి ఇంకా తెలియలేదు, ఎక్కడుందో.
ఆ తాగుబోతు నమ్మి నిండా మునిగిపోయాం హరిగారు. వాడు మనకి ఆడశవానికి బదులు మగదిచ్చేశాడు. మనం కూడా చూసుకోకుండా తీసుకెళ్లి కాల్ చేసి ఆ శవాన్ని పోస్ట్ మార్టం కి పంపించాం. ఇప్పుడు అది గాని ఆ డాక్టర్ కి తెలిస్తే కొంప కొల్లేరవుతుంది. మమ్మల్ని ఏ చెర్లపల్లి జైల్లోనో పడేస్తారు. హరిగారు ఏం చేయాలో చెప్పరా? ఇంత చెప్తున్నా మీరేం మాట్లాడట్లేదేంటి? ఆలోచిస్తా ఉండానమ్మే. ఇప్పటికిప్పుడు ఆడవాడి యాడ దొరుకుద్దా అని థింక్ చేస్తా ఉండా. కొంచెం కష్టమేనమ్మే. హరిగారు ఈ మాట చెప్తారని కాదు నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తోంది. మా అత్తయ్య గారికి భోజనం ఇవ్వడానికి ఒంటరిగా వచ్చి ఏం దొరుకుండావే. ఆ ఏళ కూసిన కూతలకి ఇప్పుడు ఇస్తా చూడు. మీకే చెప్పేది, మా అత్తయ్య గారికి భోజనం పెట్టాలి. తప్పుకోండి. నాకు 4 ముద్దలు తినిపించుకో. నేను వద్దంటానా? ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. చేసుకుంటే పెళ్ళానివై ఉండేదానివే. మొగునిగా లేకపోయినా ఆ ఫీలింగ్స్ అట్టానే ఉంటాయి కదా, మాట్లాడుకోవచ్చు. ఇవే వద్దనేది. అడ్డులే. నువ్వు అట్ట కసురుకుంటే రూల్స్ మాట్లాడతానమ్మే. ఇది స్టేషన్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? ఓసారి డాక్టర్తో వస్తారు, ఓసారి భోజనాలు తీసుకొస్తారు. కుదరదు కదా అంటాను. మరి హెల్త్ బాగాలేదు. నాకు ఒళ్ళంతా చిమచిమగా ఉండాది. నేనెవరికి చెప్పుకోనమ్మే. పెళ్ళై ఇన్నేళ్ళైనా కసక్కలాగే ఉన్నావు. కోసుకు తినేయాలనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. ఇలాంటివి చేసే సస్పెండ్ అయ్యావు. ఇంకా బుద్ధి రాలేదా? నువ్వు అను. ఈ అందానికి ఇంకొకసారి సస్పెండ్ అవడానికి సిద్ధంగా ఉన్నానమ్మే. పక్కనే గెస్ట్ హౌస్. అరవకు. మీ అత్తయ్య గారిని విడిపించే ప్లాన్ కూడా చెప్తాను. వెళ్దామా? చెప్పు తెగుద్ది. షూ వేసుకుని ఉండగా తప్పుకుంటావా లేదా? కుదరదు. పోనీ క్షమించమని అడుగు, తప్పుకుంటా. నిన్నా? నేనేం తప్పు చేశానని నిన్ను క్షమించమని అడగాలి? అయితే పో. మీ అత్త పస్తు ఉంటది, నువ్వు మాత్రం మస్తుండవు అమ్మే. అక్కాయికి శిక్ష ఖాయం. 100 మంది అక్షరాలు వచ్చినా కాపాడలేరు. కేసు నంబర్ 784 బెజవాడ బుజ్జమ్మ. పదండి మేడం. అత్తయ్య గారు, ధైర్యంగా ఉండండి అత్తయ్య గారు. మీరు నిర్దోషనే రుజువు అవుతుంది. కాన్ఫిడెన్సే ఓవర్ కాన్ఫిడెన్స్ కాసేపట్లో పోతుంది. హరి డాక్టర్ని బెదిరించి రిపోర్ట్స్ మనకి అనుకూలంగా వచ్చేలా చేశాడని వీళ్ళకి తెలియదు కదా. చెప్పాను కదా, ఎవ్వరూ బుజ్జమ్మని కాపాడలేరని. పదండి. జానకి గారిని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఆ నేరాన్ని ఈమె ఒప్పుకోవడం కూడా జరిగింది. జానకి గారు బ్రతికి ఉన్నారని పెద్దమ్మకి చెప్దామంటే నేను ఫోన్ మాట్లాడుతున్నారు. కోర్టులో ఏం జరుగుతుందో. ఇప్పుడు దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా మీకు సబ్మిట్ చేయడం జరిగింది. మీరు పరిశీలించి ఒక నిండు ప్రాణాన్ని తీసిన ఈ కఠినాత్మురాలైన బెజవాడ బుజ్జమ్మను కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా మనవి చేసుకుంటున్నాను మిలాడ్. అలాగే. అన్న, ఒకసారి ఫోన్ ఇవ్వరా, ఒక కాల్ చేసుకోవాలి.
అమ్మ కాల్ కట్ చేస్తుంది. ఎవరు అనుకుంటుందో? పోస్ట్ మార్టం నివేదికలోనూ బెజవాడ బుజ్జమ్మ గారే జానకి గారిని హత్య చేస్తారని తేలింది. లిఫ్ట్ చేయి పెద్దమ్మా. యువర్ ఆనర్, మా అత్తయ్య గారు ఈ హత్య చేశారని రిపోర్ట్స్ లో ఉందా? అదే కదండి చెప్తున్నారు. అదే కదా నిజం. నా భార్యను చంపిన ఈ హంతకురాలికి శిక్ష వేయండి జడ్జి గారు, శిక్ష వేయండి. లేదు యువర్ ఆనర్, మా అత్తయ్య గారు అసలు ఆ హత్య చేయలేదు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కరెక్ట్ కాదు. మళ్ళీ మరోసారి చేయాలి. హత్య చేశారని వారే స్వయంగా ఒప్పుకున్నప్పుడు రిపోర్ట్స్ రాంగ్ గా ఎందుకు వస్తాయి అక్షర్ గారు? క్షమించండి. తప్పులు వాళ్ళు చేస్తూ నా భార్యని అంటుంటే తట్టుకోలేకపోయాను. వీళ్ళమ్మ వల్ల భార్యను కోల్పోయింది నేను జడ్జి గారు. తప్పులు చేస్తోంది వీళ్ళ నేనా? ఎవరు తప్పులు చేశారో నాకు కొంచెం సమయం ఇస్తే సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను మై లార్డ్. తారుమారు చేస్తారండి. శిక్ష వేయండి, సమయం మాత్రం ఇవ్వకండి. మీరు వాయిస్ టెస్ట్ చేసుకోవచ్చు యువర్ ఆనర్. దాంట్లో మా చిన్నిది అని తేలుతుంది. మీరు గడువిస్తే ధర్మాన్ని రక్షించుకున్న వారవుతారు, న్యాయాన్ని బతికించిన వారవుతారు. సత్యాన్ని బతికించండి మై లార్డ్. మాకు కావలసిన సమయం ఇవ్వండి. జానకి గారిని మీ ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సరే అక్షర్ గారు, మీ అభ్యర్థనను స్వీకరిస్తూ వారం గడువిస్తున్నాను. అలాగే మా అత్తయ్య గారి ఆరోగ్య రీత్యా వారికి బెయిల్ మంజూరు చేయాలని మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. బెయిల్ ఇవ్వద్దు జడ్జి గారు. బయటికి వచ్చారంటే నా ప్రాణాలకే హాని ఉంటుంది. అది నువ్వే చేసుకుంటే అవుతుంది. మా అత్తయ్య గారు ఎవరికి హాని తలపెట్టేవారు కాదు. మరి జానకిని చంపింది ఏమంటారు? ఆవిడే ఒప్పుకున్నది ఏమంటారు? ఆ రోజు నింద నా మీద వేస్తుంటే నన్ను కాపాడాలని వారి మీద వేసుకున్నారు. సార్, వీళ్ళ దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం రెడీగా పెట్టుకుంటారు. ఇంకేం చెప్తాను చెప్పండి. వారిచ్చిన వారం గడువులో మేము ప్రాణాలతో ఉన్న జానకిని తీసుకొచ్చి చూపిస్తాం. అప్పటి వరకు ఏం చెప్పకండి. దయచేసి బెయిల్ ఇవ్వండి యువర్ ఆనర్. మై లార్డ్, వీరు హార్ట్ పేషెంట్. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరి మెడికల్ రిపోర్ట్స్ చూడండి. వారి ఆరోగ్యం దృష్ట్యా బుజ్జమ్మ గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఏమనుకుంటుంది మీ అక్షర? ఏమనుకుంటుంది? నన్ను ముప్పు తిప్పలు పెట్టింది. నా మొహం కూడా దాచుకొని తిరుగుతున్నానే. దొరికావుగా?
ఎక్కడున్నావో తెలియక నరకం చూపించి వెతికి వెతికి వేసారిపోయేలా చేసి ఎక్కడున్నావో తెలియకుండా నరకం చూపించి ఆడుకుంటానే. ఆ అక్షరని ఆడుకుంటా ఒక ఆట ఆడుకుంటా. ఇక నా గేమ్ స్టార్ట్. శేషుగాడు దీన్ని కిడ్నాప్ చేశారని సంతోషిస్తుందనుకుంటే కట్ చేసిందేంటి? కట్ చేసావే? డబ్బులు అడగడానికి చేస్తాడు. అసలు ఈ టెన్షన్లో వాడి సోది వినలేను. అది ఎక్కడుందని వెతుకుతాం భూపతి గారు. ఈ టెన్షన్ కన్నా వీడి టార్చర్ ఎక్కువైంది. వీడు వదలడు. హలో, కట్ చేశారండి శృతి గారు. నాకు గోలా చెప్పు శేషు. ఆ చిన్ని ఇంకో పెంట పెట్టింది. ఇది కనబడితే గాని అది కూడా తీరదు. నువ్వెక్కడుందోనని మేమిద్దరం వెతుకుతున్నాం. తర్వాత ఫోన్ చేస్తానులే. నేనేమి జోక్ చెప్పలేదు. తర్వాత చేస్తానని చెప్పాను. పెట్టే. నేను చేసిందే దానికోసమైతే దానికోసమే మీరు వెతుకుతున్నారు. తర్వాత చేస్తానంటుంటే నవ్వురాదా? అబ్బా, ఏమంటున్నావు శేషు? చిన్ని నా దగ్గరే ఉంది. శేషు, చెత్తుకొచ్చేసా. నిజమా? అన్నా, వీళ్ళనేమైనా చూసారా? లేదన్నా, చూడలేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా? చూడలేదన్నా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఆవిడ ఎక్కడైనా చూసారా? లేదు మేడం, చూడలేదు. కొంచెం చూసి చెప్పరా. లేదు మేడం. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఈవిడ పేరు జానకి అండి. మీ హాస్పిటల్లో ఏమైనా జాయిన్ అయ్యారా? లేదు మేడం. కొంచెం సరిగ్గా చూసి చెప్పండి. లేదండి. థ్యాంక్ యూ. తమ్ముడు, వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసారా? లేదన్నా, చూడలేదు. వెళ్ళు శేషు. వద్దు, చెప్పేస్తా. చెప్పు. మీరు ఆ రోజు జానకి గల్ని బావిలో పడేశారు కదా. జాను బతికే ఉంది. హాస్పిటల్లోనే ఉన్నారు. గుడ్, బుజ్జిని బతికించుకున్నాం. మేం వెళ్ళి మొత్తం ఏం వెతుకుతాం కానీ రా, నువ్వే డైరెక్ట్గా తీసుకెళ్ళి జానకి ఎక్కడుందో చూపిద్దు గాని. శేషు, కట్లు విప్పు. పదండి. శృతి
ఊరంతా దీని పోస్టర్లు అంటించారు. ఇలా చిన్నిని తీసుకెళ్ళాం. ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి.